హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన వార్తండి. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఈసారి కొత్త విధానంలో ఓట్ల లెక్కింపు. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే చివరి దాకా చూసేయండి. అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఎన్నికల వేళ ఈవీఎంలలో నమోదయ్యే ఓట్ల సంఖ్యను అయితే అక్కడే ఉండే వీవీప్యాట్ల నుంచి జారీ అయ్యే స్లిప్లతో 100% వచ్చేలా సరిపోల్చాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు శుక్రవారం ఈరోజు తీర్పు అయితే ఇవ్వనుంది. ఒకవైపు రెండో విడత పోలింగ్ జరుగుతూ ఉండగా, మరోవైపు ఈ కీలక నిర్ణయం వెతకడం గమనార్హమండి. సుప్రీంకోర్టు న్యాయమూర్తులైన జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉదయం 10:30 ఈ తీర్పునైతే వెలువరించింది. ఈ వ్యవహారంలో ఈసీని సవాలు చేసి పిటిషనర్లో అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్ అయితే ఏడీఆర్ తదితరులు అయితే ఉన్నారు. బుధవారం రోజు ఈవీఎం, వీవీప్యాట్లతో ముడిపడిన పలు అంశాలను అయితే ఈ విధంగా చర్చనీయాంశం అయితే కానుంది. సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ విధంగా స్పందించిందని స్వయంగా ఈసీ నిపుణుల టీం న్యాయస్థానానికి వచ్చి సమాధానాలు ఇచ్చింది. ఆ సమాధానాలన్నీ విన్నాక సుప్రీంకోర్టు అయితే ఆసక్తికర కామెంట్ చేసింది. ఎన్నికలను నియంత్రించడం తమ పని కాదు అని స్పష్టం చేసింది. రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఈసీకి తాము మార్గదర్శకాలను ఇవ్వలేమని తేల్చి చెప్పేసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఈరోజు తీర్పు అయితే ప్రాధాన్యత సంతరించుకుంది.